వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మేధా పానిగంటి. మీరు నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ ఈస్ మేధా. ఐఎమ్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్ అండ్ ఆల్సో ఏ ఫ్రీలాన్సింగ్ బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్. So if you're new to my channel, please don't forget to hit the subscribe button. Previous videos kanka meer chudnataithe definitely ga velli check out cheyandi. I will be posting more content in 2025. So first aithe nenu past videos lo Zudio haul chesanu. I mean whatever I purchased nenu Zudio haul chesanu and narsing video kuda chesanu. Thank you so much for the response for the narsing video. Meeku alanti videos kavalani naaku arthamaindi. Aithe nenu recent ga oka మినీ బ్లాగ్ పోస్ట్ చేశాను. ఐ మీన్ షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను. స్టైలప్ స్టోర్లో మీకు తెలుసో తెలీదు, ఐ మీన్ ఇన్ ద డిసెంబర్ మంత్ మనకి మంచి సేల్ జరిగింది. ఎవ్రీథింగ్ అంటే $299 అని చెప్పి. సో అందులో నేను సెకండ్ డే వెళ్ళి పర్చేస్ చేశాను. అప్పటికే యాక్చువల్లీ చాలా స్టాక్ అయిపోయింది, బట్ స్టిల్ ఐ హ్యావ్ మేనేజ్ టు గెట్ ఫ్యూ క్లాతింగ్స్ ఫ్రమ్ స్టైలప్ స్టోర్. యాక్చువల్లీ నేను $299 అంటే ఫస్ట్ నమ్మలేదు, నిజంగా $299కి వస్తాయా అన్ని సేల్లో $299కి ఉంటాయా అని చెప్పి. క్వాలిటీ ఎలా ఉంటుందో ఇవన్నీ ఫస్ట్ థింక్ చేశాను. బికాజ్ ఐ హ్యావ్ నెవర్ బీన్ టు స్టైలప్ స్టోర్. అసలు స్టైలప్ స్టోర్ గురించి నేను ఎక్కడ వినలేదు కూడా. మేబీ మీరు కూడా వినుండరు. మేబీ సేల్ టైంలోనే అందరికీ స్టైలప్ స్టోర్ గురించి ఎక్కువగా తెలిసి ఉంటుంది. బట్ ఆల్మోస్ట్ జూడియోలానే అనిపించింది నాకైతే. కలెక్షన్ కూడా కొంచెం డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి వెస్ట్రన్ వేర్స్ అండ్ ఇండో వెస్ట్రన్ వేర్లో. సో అందులో నాకు కొన్ని నచ్చినాయి, నేను తీసుకున్నాను. వీడియో మీకు నచ్చినట్టు అయితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఎండ్ వరకు చూడండి. నేను ప్రైసెస్తో పాటు క్వాలిటీ అన్నీ చెప్తాను, ఎక్కడ తీసుకున్నాను కూడా చెప్తాను. సో ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ షార్ట్ కుర్తీ అనమాట. ఇది నేను స్టైలప్ స్టోర్లో తీసుకున్నాను. యాక్చువల్లీ నేను చాలా డేస్ నుంచి ఐ మీన్ ఆఫీస్ వేర్కి, సో ఆఫీస్కి యూజ్ అయ్యేలాగా మరీ అంత ఐ మీన్ ఎక్కువ కంఫర్టబుల్ ఉండేవి కుర్తీస్, కానీ ప్రతిసారి లాంగ్ కుర్తీస్ వేసుకోలేము. సమ్టైమ్స్ ఫ్రైడేస్ అలాంటి మనం ఇప్పుడు షార్ట్ టాప్స్ అలాంటి ఆఫీస్కి అని ఆఫీస్ పార్టీస్కి అలా వేసుకెళ్ళలేము. సో అలా నేను చాలా రోజుల నుంచి షార్ట్ కుర్తీస్ కోసం చూస్తున్నాను, మంచి షార్ట్ కుర్తీస్ అండ్ ఇట్ షుడ్ బి లైక్ ఇండో వెస్టర్న్ టైప్లో ఉండేటట్టు చూస్తున్నాను. సో ఐ ఫౌండ్ ఫ్యూ ఆఫ్ దెమ్ ఇన్ స్టైలప్ స్టోర్. యాక్చువల్లీ చాలా బాగుంది, క్వాలిటీ ఎలా ఉంటుందో అనుకున్నాను బట్ చాలా బాగుంది. ఇది నా ఫస్ట్ పిక్, చాలా చాలా బాగా నచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది ఒక 2 to 3 టైమ్స్ వేసుకొని ఉంటాను ఇప్పటివరకు. నాకైతే క్వాలిటీ వైజ్గా కూడా ఓకే. అండ్ ఇప్పుడు నేను చూపించే అన్నీ అండర్ $299 మాత్రమే. $299 మించి నేను ₹1 కూడా ఎక్కడ ఏ క్లాతింగ్కి ఎక్కువ పెట్టలేదు. అన్ని $299లో వచ్చాయి. ఆల్మోస్ట్ నేను 12 పీసెస్ ఐ మీన్ 12 క్లాత్స్ నేను ₹3000కి తీసుకున్నాను. ఎస్, 12 క్లాత్స్ 3000కి తీసుకున్నాను. ఇట్స్ డెఫినెట్లీ హిట్. చాలా బాగుంది క్లాతింగ్ అంతా కానీ, క్వాలిటీ కానీ, ప్రింట్ కానీ మీరే చూస్తున్నారు కదా. ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఇట్ ఈస్ ఫర్ $299. క్వాలిటీ చెక్, ప్రైస్ చెక్, ప్రింట్ చెక్, చాలా బాగుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ షార్ట్ కుర్తీ. ఇది షార్ట్ కుర్తీ అనాలో షర్ట్ అనాలో నాకు తెలీదు. యాక్చువల్లీ చాలా 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 కంఫర్టబుల్ అండ్ చాలా బాగుంది. రెండు సేమ్ క్లాతే ఫస్ట్ అని చూపించింది అంతా. ఈ రెండు నాకు ప్రింట్ అండ్ షార్ట్లను నచ్చి తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ బటన్స్ ఓపెన్ అవుతాయి, సో మనం లోపల ఏదైనా షార్ట్ టాప్ వేసుకొని దానిపైన కూడా షర్ట్ లాగా స్టైల్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇవైతే అసలు ఆఫీస్కి చాలా క్లాసీగా ఉంటాయి. మీరే చూడండి, నేను ఇక్కడ లాంగ్ లెంత్ వీడియో కూడా మీకు పెడతాను. క్వాలిటీ అండ్ అంతే ఫుల్ అంతా మీకు అర్థమవుతుంది ఎలా ఉందని చెప్పి. వెరీ బెస్ట్ ఫర్ $299. అంటే సేల్ టైంలో తీసుకోవడమే బెస్ట్ ఇలాంటివి. నేను యాక్చువల్ ప్రైస్ అలాంటివి నేను ఏం చూడలేదు, ఎందుకంటే చాలా అంటే చాలా రష్ ఉండేది ఆ రోజు వెళ్ళినప్పుడు. సో అది యాక్చువల్ ప్రైస్ $299 అసలు ఏం చూడలేదు. సో ఆల్మోస్ట్ అన్ని $299 ఉన్నాయని చెప్పి పిక్ చేసేసుకున్నాను. బెస్ట్ పిక్ అని చెప్తాను. యాక్చువల్లీ అప్పుడు అసలు అన్నీ అయిపోయాయి. మేబీ కొంచెం ముందు వెళ్ళుంటే నెక్స్ట్ డే వెళ్ళుంటే ఇంకా మంచిగా దొరికేదేమో. బట్ స్టిల్ నేను తీసుకున్నంత వరకు నేను కంప్లీట్లీ సాటిస్ఫైడ్. ఒక్క దాంట్లో కూడా అయ్యో ఇది బాగాలేదు అన్నట్టు నేను ఎక్కడ ఫీల్ అవ్వలేదు. సో యా, ఇదనమాట. అదొక షర్ట్ టైప్, యాక్చువల్లీ షర్ట్ లాగా స్టైల్ చేస్తేనే బెటర్. చాలా చాలా బాగుంది. సో బేసికలీ స్టైలప్ స్టోర్ నాకు ఎలా అనిపించింది అంటే మరి జూడియో అని చెప్పాను, ఆర్ఎల్స్ వెస్ట్ సైడ్తో కంపేర్ చేయను. ప్రింట్ వైజ్గా చూస్తే మాత్రం వెస్ట్ సైడ్కి డెఫినెట్గా కంపేర్ చేస్తాను. యాక్చువల్లీ అంత మంచి హై క్వాలిటీ ప్రింట్స్ ఉన్నాయి. క్వాలిటీ కొంచెం జూడియో టైప్ ఉన్నాయి. ఒక 2 to 3 వాషెస్. ఇది యాక్చువల్లీ కొంచెం బాగుంది క్లాత్ అయితే. ఒకసారి మళ్ళీ ఐరన్ చేస్తే బాగుంటుంది. ఇది ఆల్రెడీ ఒక 2 to 3 టైమ్స్ యూజ్ చేశాను. మీరు నా ప్రీవియస్ వ్లాగ్ డే ఇన్ మై లైఫ్ యాజ్ అ మేకప్ ఆర్టిస్ట్ చూస్తే అందులో నేను ఇదే వేసుకున్నాను. సో డెఫినెట్గా మీరు ఇది చూడొచ్చు. చాలా క్లాసీగా కనిపిస్తుంది. ఆఫీస్కి అయితే
కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. ఆఫీస్కి కానీ కాలేజ్కి కానీ అసలు డైలీ వేర్కి కానీ ఫార్మల్ లుక్ కోసం అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కుర్తీ. యాక్చువల్లీ ఇది లాంగ్ లెంత్. నేను ఈ కుర్తీ ఫుల్ వీడియో ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. నాకు తెలిసి లైటింగ్ వల్ల సరిగ్గా కనిపించి ఇది స్కై బ్లూ కుర్తీ. యాక్చువల్లీ నా హైట్ అరౌండ్ 5'4" అలా ఉంటుంది. సో నాకు నీ లెంత్ కింద ఉంటే ఇష్టం ఏ కుర్తీ అయినా కానీ. అంటే అంత టాల్గా అనిపించి నీ లెంత్ పైకి ఉండడం వల్ల నేను టాల్గా కనిపిస్తూ ఉంటాను. సో నాకు అలా నచ్చక నీ లెంత్ కింద ఉండేటట్టు చూస్తున్నాను. యాక్చువల్లీ అంటే ఎక్కువ నేను సర్చ్ చేయలేదు కూడా నీ లెంత్ కింద ఉండాలి. సో స్టైల్ అప్ స్టోర్కి వెళ్ళినప్పుడు నాకు ఇది నచ్చింది. ప్రింట్ అంతగా ఏం నచ్చలేదు, బట్ నీ లెంత్ కంటే కింద ఉంది. ఒకసారి తీసుకొని ట్రై చేద్దాం. 299 రూపీసే కదా, నాకు అసలు సెట్ అవుతుందా లేదా అంత లాంగ్ లెంత్ అని చెప్పి తీసుకున్నాను. బట్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ ఇది ఏదైనా ఫెస్టివ్ వేర్కి బాగుంటుంది అండ్ ఆఫీస్కి కూడా సింపుల్గా వేసుకెళ్ళొచ్చు. ఇలా జస్ట్ చిన్న మిర్రర్ వర్క్ వచ్చింది. ఇది యాక్చువల్లీ యూజువల్ డిజైన్, కొత్తగా ఏమీ చూడలేదు, కానీ ఒకసారి తీసుకున్నాను. క్వాలిటీ కూడా కొంచెం సీత్రూగా అనిపించింది. మేబీ ఈ లైట్ కలర్స్ వల్ల అంత సీత్రూ అనిపిస్తుందేమో, బట్ క్వాలిటీ వైజ్గా బాగుంది. ఇది ఇంకా వేసుకోలేదు, సో చూస్తాను. నాకైతే పర్ఫెక్ట్ ఫిట్ వైజ్గా కూడా బాగుంది. నేను సైజెస్ అన్నీ ఎస్లో తీసుకున్నాను, ఎస్ ఆర్ మీడియం ఇంతే. సో నాకైతే ఫిట్ వైజ్గా బాగానే అనిపిస్తుంది. ఒక్కటేమో ఎల్లో ఏమో తీసుకున్నట్టున్నా, అది కొంచెం లూజ్ ఉంది, బట్ మిగతా అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కుర్తీ. యాక్చువల్లీ అన్నీ తీసుకున్న వాటిలో ఇది నా మోస్ట్ ఫేవరెట్. అండ్ ఇది మీకు ఆల్రెడీ ఇందాక చూపించా కదా, ఈ క్రీమ్ అండ్ బ్రౌన్ ప్రింట్ వచ్చిన షర్ట్. సో నాకు ఈ రెండు మోస్ట్ ఫేవరెట్. ఈ మధ్య నాకు ఎందుకు ఇట్లా క్రీమ్స్ అండ్ పేస్టల్ కలర్స్ ఉన్నాయి బాగా నచ్చుతున్నాయి. ఇది ఎందుకు నా మోస్ట్ ఫేవరెట్ అనేది మీరు ఫుల్ లెంత్ వీడియో ఇక్కడ చూసి మీకు అర్థమవుతుంది. ప్రింట్ ఆర్ కలర్ కానీ ప్రింట్ కానీ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ ఇస్ టాప్ నాచ్. అసలు చాలా బాగుంది. ఒక జూట్ మెటీరియల్ అంటాం కదా, అంత కంఫర్టబుల్గా ఉంది. ఇట్స్ నాట్ లైక్ కాటన్ అయితే నేను చెప్పాను, కాటన్లో కొంచెం సిల్క్ మిక్స్ ఉంది. బట్ 299కి ఇట్స్ డెఫినెట్లీ వర్త్ ఇట్. అండ్ హ్యాండ్స్కి ఇలా సింపుల్గా ఇలా ఇచ్చారు పింక్ కలర్తో. ఇట్స్ లైక్ వెరీ డీసెంట్. అంటే హై నెక్ ఉంది. సో మనం ఏదైతే కంఫర్ట్ అనుకుంటామో డైలీ వేసుకోవడానికి ఆఫీస్కి కానీ కాలేజ్కి, అవన్నీ ఇందులో ఉన్నాయి. బెస్ట్ థింగ్ ఇట్ హ్యాస్ పాకెట్స్. ఎవ్రీ ఉమెన్ నీడ్ పాకెట్. సో పాకెట్ వచ్చి మంచి పని చేసింది. అసలు ఇక డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. 299 రూపీస్కి చాలా 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 వర్త్ ఇట్. అంటే లైక్ వెరీ మినిమల్ బట్ ఎట్ క్లాసిక్, చాలా బాగుంది. సో లాస్ట్ వన్ నా కలెక్షన్లో నేను యాక్చువల్లీ నాకు తీసుకున్నాను, మమ్మీకి తమ్ముడికి తీసుకున్నాను. మమ్మీకి ఒక జస్ట్ షార్ట్ కుర్తి తీసుకున్నాను, తమ్ముడికి ఆల్మోస్ట్ 6 టీ-షర్ట్స్ వేసుకున్నాను. బట్ అన్నీ కలిపిన బిల్ 3000 మాత్రమే అయింది. ఎస్, దట్స్ ట్రూ. సో లాస్ట్ వన్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుంది. అండ్ కొంచెం కాటన్ టైప్ బాగుంది. ప్రింట్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. అండ్ అసలు ఇవన్నీ సెలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి అన్నీ కాలర్ వర్క్ ఉన్నాయి. ఐ మీన్ కంప్లీట్ కాలర్ కాదు, హై నెక్ వర్క్ ఉన్నాయి. సో ఏంటంటే డైలీ వేసుకోవడానికి మనం ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఉందా, ఓకే, ఇది అన్నిటికీ ఓకే. 3/4 స్లీవ్స్ ఉన్నాయి, హై నెక్ ఉంది, నీ లెంత్ వర్క్ కిందకి ఉంది, ఇట్స్ ఫైన్ అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఆఫీస్కి మనం ఎక్కువ చూసేది అలానే చూస్తాం కదా, కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి, బ్రీతబుల్గా ఉండాలి ఫ్యాబ్రిక్, అండ్ కొంచెం లాంగ్ లెంత్ ఉంటే బాగుంటుంది అన్నట్టు అనిపిస్తుంది కదా. సో అందుకోసమని కళ్ళు మూసుకొని తీసేసుకున్నాను. యాక్చువల్లీ చాలా 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 బాగా నచ్చేయాలి, ఎక్కటి కూడా నాకు డిసప్పాయింట్ చేయలేదు. సో మీరు కూడా ఒకవేళ మంచి ఆఫీస్ వేర్ కలెక్షన్ అలా చూస్తున్నారంటే స్టైల్ అప్ స్టోర్కి డెఫినెట్గా విజిట్ చేయొచ్చు. ఇప్పుడు వెస్ట్ సైడ్లో కూడా చాలా మంచి కలెక్షన్ వచ్చాయి కుర్తీస్లో. ఆఫీస్కి మాత్రం చాలా డీసెంట్గా చాలా బాగుంటాయి. క్లాత్ అయితే సో ఇవి ఎలా ఉన్నాయో నేను ఒకసారి ఒక 2 to 3 వాషెస్ తర్వాత చూస్తేనే నాకు అర్థమవుతుంది. బట్ వెస్ట్ సైడ్లో నేను ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మనం ఎన్ని వాషెస్ చేసినా ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 2 to 3 years వచ్చేస్తాయి అనమాట వెస్ట్ సైడ్లో తీసుకున్నాం అన్నీ కూడా. సో అంత బాగుంటుంది క్లాత్. సో ఇది కూడా బాగుంది. నేను ఫుల్ లెంత్ వీడియో ఇక్కడ యాడ్ చేస్తాను. అంతే నా కలెక్షన్ వరకు. మా మీద ఒక షార్ట్ కుర్తీ ఉంది, అది ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు, సో అది చూపించలేకపోతున్నాను. మా తమ్ముడు కొన్ని టీ-షర్ట్స్ తీసుకున్నాను. యాక్చువల్లీ 6 టీ-షర్ట్స్ తీసుకున్నాడు, 2 కనిపించట్లేదు, సో 4 ఉన్నాయి. సో ఈ వీటిని మీకు చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి బ్లాక్. మనం బేసిక్గా టీషర్ట్స్లో తీసుకుంటే లైక్ ఇవి మనం ఉమెన్ కూడా యూజ్ చేయొచ్చు, చాలా కంఫర్టబుల్ ఉన్నాయి. క్లాత్ అసలు చూస్తేనే అర్థమవుతుంది. స్టైల్ అప్ స్టోర్లో ఎల్ సైజ్లో తీసుకున్నాడు, మా తమ్ముడు మీడియం ఆర్ ఎల్ సైజ్లో తీసుకున్నాడు. క్లాత్ అయితే చాలా బాగుంది, ఎన్ని వాషెస్ కూడా ఇలానే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి సింపుల్ ప్రింట్లో ఉన్న ఒక బ్లాక్ టీషర్ట్ తీసుకున్నాను. బ్లాక్ అండ్ వైట్ ఎప్పుడైనా ఉంటే బెటర్, సేఫ్ సైడ్గా మనకి ఏ లుక్కైనా చాలా బాగుంటుంది.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది నా సెలెక్షన్ వైట్, ఇది మీడియం సైజులో తీసుకున్నాను. వైట్ కాదు, కంప్లీట్ క్రీమ్, సింపుల్ ప్రింట్స్. టీ షర్ట్లో మనకి ఏంటంటే ఇలా సింపుల్ ప్రింట్స్ తీసుకుంటే బోత్ మెన్ అండ్ ఉమెన్ యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది జస్ట్ ఇట్లా షైనీ ప్రింట్ లాగా వచ్చింది, సో అందుకని తీసుకున్నాను. ఇవి ఆల్ అండ్ నాకైతే ఏ టీ షర్ట్ 99 రూపీస్కి వచ్చింది గుర్తులేదు, బట్ టూ టీ షర్ట్స్ అనుకుంటే 99 రూపీస్కే వచ్చాయి. అసలు మేమే షాక్ అయ్యాం, టీ షర్ట్ 99 రూపీస్కే ఉంటుందా అని చెప్పి, అంత బాగున్నాయి క్వాలిటీ అయితే. నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ బ్లూ ప్రింట్, ఇది ఇంకా వేసుకోలేదు అనుకుంటా, అలానే ఫ్రెష్గా నైస్ బ్లూ. సో మనం ఏంటంటే ఇలాంటి మంచి మ్యూటెడ్ కలర్స్లో వెళ్తే ఏంటంటే బ్లాక్, వైట్, గ్రే, ఆరెంజ్, బీచ్ ఇలాంటి టోన్స్కి వెళ్తే ఏంటంటే మనం క్లాసీగా కనిపిస్తాం. సో ఇది కూడా సైజ్ మీడియం తీసుకున్నాం. సో ఇది మనం కూడా వేసుకోవచ్చు ఇంట్లో అయినా కానీ, ఏదైనా జిమ్కి కోసం, వర్కౌట్ కోసం ఇలాంటి టీషర్ట్స్ యూస్ చేయొచ్చు, చాలా బాగా సెట్ అవుతాయి. సో యా, టోటల్ మేము అరౌండ్ 12 to 13 పీసెస్ ఏమో తీసుకున్నాం. ఎగ్జాక్ట్ 3000 అని కూడా కాదు, సమ్వేర్ అరౌండ్ 2800 to 2900 చేంజ్ పడింది. సో మనం ఒక్కొక్క డ్రెస్ 2000 3000 తీసుకునే బదులు ఆఫీస్కి ఇలా సేల్ టైంలో తీసుకోవడం బెస్ట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టైల్ అప్ స్టోర్ సేల్ హాల్. సేల్లో తీసుకున్నప్పుడు మాకు ఇంత తక్కువ పడ్డాయి అండ్ ఆల్ ఆర్ వెరీ నైస్. యాక్చువల్లీ మెన్ సెక్షన్లో ఇంకా చాలా ఉన్నాయి, బట్ మాకు అంత ఓపిక లేక చూడలేదు. బిల్లింగ్ సెక్షన్ అరౌండ్ 2 hours వెయిట్ చేసాము, అంత రష్ ఉన్నారు. చెప్పులు అయితే ఇట్లా పడేశారనమాట. ఐ మీన్ ఫుట్వేర్ కలెక్షన్ కూడా ఓకే. నాకు అక్కడ యాక్చువల్గా ఏదో ఒకటి తీసుకుందాము అనుకున్నా, బట్ నాకు ఏంటంటే కింద గ్రిప్ అనేది స్లిప్పరీగా అనిపించింది. ఏ ఫుట్వేర్ చూసినా స్లిప్పరీగా ఉంది. సో అలా స్లిప్పరీగా ఉంటే ఏమో తీసుకున్నా కానీ అది యూస్ చేయనేమో అన్నట్టు అనిపించింది, ఇంకా తీసుకోలేదు. బట్ ఫుట్వేర్ కలెక్షన్ కూడా బాగుంది, అంటే ఎప్పుడైనా వేసుకోవడానికి అయితే ఓకే. హీల్స్ కలెక్షన్ కానీ ఓకేగా ఉంది. అండ్ వెస్ట్రన్ వేర్ టాప్స్ చాలా బాగున్నాయి. నేను ఆల్మోస్ట్ అన్నీ ఏంటంటే ఆఫీస్ వేర్కి లాగా తీసుకున్నాను, ఇండో వెస్ట్రన్ టైప్, మోస్ట్లీ కుర్తీస్, షర్ట్స్ అలా తీసుకున్నాను. యాక్చువల్లీ వెస్ట్రన్ వేర్ టాప్స్, షార్ట్ టాప్స్ కానీ, స్లీవ్లెస్ టాప్స్ కానీ చాలా బాగున్నాయి. అవి ఎక్కువ ఎవరు తీసుకోలేదు, సో అందుకే నేను కలెక్షన్ అక్కడ చూసాను అనుకుంటా, బాగున్నాయి. సో నాకు అప్పుడు అవి అవసరం అనిపించలేదు, సో అందుకే తీసుకోలేదు. బట్ క్వాలిటీ వైజ్గా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. స్టైల్ అప్ స్టోర్లో మీరు ఒకసారి ట్రై చేయొచ్చు డెఫినెట్గా. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. ఇంకా మీకు ఏదైనా మంచి అవుట్ఫిట్ సజెషన్స్ కానీ స్టోర్ సజెషన్స్ కావాలంటే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి. If you want me to continue search videos, don't forget to like, share, comment and subscribe to my channel Medha Paniganti, and don't forget to hit that bell icon. See you guys, see you in the next vlog. Bye bye.